నీళ్లు సీమకు నిధులు కేసీఆర్ కు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగింది ఇదే. సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు ప్రాజెక్టులను కేసీఆర్ పూర్తి చేసి ఉంటే ఇప్పుడు చంద్రబాబుతో నీళ్ల పంచాయతీ ఉండేది కాదు. ఆనాడు వైఎస్ఆర్ కు ఊడిగం చేసి రాయలసీమకు కృష్ణా జలాల తరలింపుకు సహకరించిండు. ఏపీ పోతిరెడ్డిపాడుకు పొక్కగొట్టి 40,000 క్యూసెక్లు తరలించుకుపోయేలా చేసిండు. ప్రగతి భవన్లో జగన్ కు పంచపక్ష పరమాణాలు పెట్టి రాయలసీమ లిఫ్ట్ కు పథకం పనిండు. కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం కకృతి పడి మన ప్రాజెక్టులు పట్టించుకోలేదని ఫైర్. మోడీ కేసీఆర్ తల పాలనపై చర్చకు సిద్ధమని సవాల్ అంటూ చూస్తా ఉన్నాం. సో వాస్తవంగా ఈరోజు చంద్రబాబు నాయుడు చాలా పెద్ద ఎత్తున దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు మన నీళ్లను. సో దానికి ప్రధానమైనటువంటి భూమిక వేసింది కేసీఆర్. ఆనాడు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గనక అవకాశం ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు ఇంత రెచ్చిపోయాడు కాదు. ఇప్పటికైనా కానీ ఈ ప్రభుత్వం చంద్రబాబు చేసేటువంటి కుట్రలను భగ్నం చేయాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ఆనాడు కేసీఆర్ జగన్కు ఉడియం చేసిండు కదా అని రేవంత్ రెడ్డి దయచేసి చంద్రబాబుకు సహకరిస్తే ఖచ్చితంగా మీరు కూడా కేసీఆర్ బాటలు నడవాల్సి ఉంటుందనేది చాలా స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాం. తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైన సమాజం అనే విషయంలో ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. చంద్రబాబు పైన పోరాటానికి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉండాలి. మీ వెంట తెలంగాణ సమాజం అంతా కూడా మీ వెంట నడుస్తూ ఉంటారనే విషయంలో చాలా క్లారిటీగా ఈరోజు తెలంగాణ సమాజం మీ వెంట ఉంటుందని చెప్తా ఉన్నాం. దయచేసి చంద్రబాబు చేసేటువంటి కుట్రలను మనమందరం కూడా బాజాప్తా బయట సమాజం ముందు పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. చంద్రబాబు ఇప్పటికైనా కానీ మీరు ఈ నీళ్ళ దోపిడిని ఆపకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందనేది గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కూడా స్నేహపూర్వకమైన విషయంలో ఒక స్నేహపూర్వక వాతావరణంలో మనం కలిసిమెలిసి ఉండాల్సిన అవసరం అయితే ఉంది. లేదంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయనే విషయంలో గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. ఇది వాస్తవంగా మేము చాలా హెచ్చరికలు జారీ చేస్తాం. ఈ విషయంలో ఎట్టి పరిస్థితులు తెలంగాణ సమాజం వెనుకడుగు వేయదు అనే విషయంలో గుర్తుపెట్టుకోవాలి. చాలా సీరియస్ తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయనే విషయంలో కూడా మేము హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. ఇక మీదట మీరు ఇలాంటి కృష్ణా జలాలను దోచుకుంటాం అంటే ఇక్కడ చేతులు ముడుచుకోవడానికి తెలంగాణ సమాజం ఏం చేతగానిది కాదు. ఖచ్చితంగా చైతన్యవంతమైనటువంటి సమాజం. మేము ఆనాడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మొన్నటి వరకు కూడా తరిమి కొట్టినాం, నిజాంను తరిమి కొట్టినాం, పెట్టుబడిదారి ఆంధ్ర వ్యవస్థను కూడా తరిమి కొట్టినాం. దయచేసి మళ్ళొక పోరాటానికి మాకు మరి అవకాశం ఇవ్వద్దు అని చెప్పేసి కోరుతున్నాం. అవకాశం ఇస్తే కనుక తీవ్రమైన పరిణామాలు ఉంటాయి అనే విషయంలో కూడా గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారిని. చాలా సీరియస్గా మేము హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం.